కనీసం ఈ వీడియోలో 10 పాయింట్లు మాట్లాడాం. ఈ 10 పాయింట్లు కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైరీ ఫామ్ నే మార్చేస్తుంది. హే నీకేం తెలియదు ఊరుకోనా, 10 లక్షలు ఇయ్యి నేను 2 సంవత్సరాలు 20 లక్షలు చేసిస్తా, డైరీ ఫామ్ పెడతా, మస్తు ప్లాన్ ఉంది. రోజుకు 10 లీటర్లు 10 గేదెలు, రోజుకు 100 లీటర్లు పాలు అవుతాయి, 70 రూపాయలు చొప్పున 7,000 రూపాయలు అవుతాయి, మంచిగా 3 ఏళ్ళు 21 2,10,000 వస్తాయి. హే నీకేం తెలియదు ఉండన్నా, నేను బిజినెస్ చేస్తా, బ్యాంక్ మేనేజర్ గారు నాకు 25 లక్షలు లోన్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా ఈఎంఐ కడతా అని చెప్తారు. అది బీటెక్ అయిపోయింది, నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటారు. నేను డిగ్రీ చేసిన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నాకు, నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దా అంటారు. ఖాళీగా ఉంటున్నా అండి, నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అంటారు. ఏమనుకుంటారు డైరీ ఫామ్ అంటే? కనీసం 100లో 70 మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? ఏదో యూట్యూబ్ ఛానల్లో గేదె రోజుకు 10 లీటర్లు పాలిస్తుంది, పొద్దున 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు, 10 గేదెలు పెట్టుకుంటే రోజుకు 10 లీటర్లు, ఒక్కొక్క దానికి ఇంటూ 10 వేసుకుంటే 100 లీటర్లు, రోజుకి 7,000 రూపాయలు వస్తాయి, నెలకి 2,10,000 రూపాయలు వస్తాయి. అంటే 5 నెలల్లో నీ బర్రెగొడ్లాగా ఉన్న డబ్బులన్నీ తీరిపోతుంది, నీ అప్పంతా. ఆ రూల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయినారేమో చూసిరా మీరు? ఎవ్వరూ సక్సెస్ అవ్వరు. ఎందుకంటే కనీసం నీ పశువు ఎప్పుడు కడుతుంది, కనీసం ఒక ఈత నుంచి ఇంకొక ఈతకి ఎంత సమయం పడుతుంది, డెలివరీ అయినాక ఎప్పుడు కన్సీవ్ చేయించుకోవాలి, ఒక ఈతకి మధ్య వ్యవధి ఎంత ఉంటుంది, డెలివరీ అయినాక ఎప్పుడు కన్సీవ్ అవుతుంది, డెలివరీ అయినాక ఎప్పుడు పీక్స్ స్టేజ్లో పాలిస్తుంది, ఎన్ని ఈతల మధ్యలో పాలు అనేది అధికంగా ఇస్తుంది, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం ఐడియా లేదు. సీదా వస్తారు, డైరీ ఫామ్ పెడతా అంటారు, ఫీల్డ్లోకి వచ్చేసి డబ్బులన్నీ పెట్టి డైరీ ఫీల్డ్ లాస్ అండి అని చెప్తారు. మీ ఫామ్లో మీరు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే మీ పనులు మీరు చేసుకుంటా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ తోటి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనము లాక్టేషన్ ఈల్డ్ అంటే అసలుకి పశువు తన జీవితకాలం మొత్తం కూడా ఎన్ని పాలిస్తుంది, ప్లస్ లాక్టేషన్ పీరియడ్ 365 డేస్లో ఒక డెలివరీ అయిన తర్వాతకి ఎన్ని పాలిస్తుంది, డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి కన్సీవ్ అవుతుంది, డ్రై పీరియడ్ ఎంత ఉంటుంది, ప్లస్ అసలుకి ఆర్థికంగా మనం సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్లో రన్ అవ్వాలంటే మన షెడ్లో ఉన్నటువంటి యానిమల్ని ఏ రేంజ్లో మెయింటైన్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, నా పేరు జోష్ రాజు, వెల్కమ్ టు డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మంచి నాలెడ్జ్ అనేది మీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. కనీసం 11 నుంచి 12 పాయింట్లు, మేజర్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. కంప్లీట్గా ఈ వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి. లాక్టేషన్ ఈల్డ్ అంటే ఒక పశువు జన్మించిన కాడ నుంచి, ఆడ పశువు డెలివరీ అయినప్పటి నుంచి తన వయసు మొత్తంలో ఎన్ని డెలివరీలు అవుతుంది, ఎంత పాలిస్తుంది అనేది తెలియజేసేది లాక్టేషన్ ఈల్డ్ అంటాం. భారతీయ సంతతిని చూసుకుంటే విదేశీ పశు జాతుల కంటే భారతీయ పశు జాతులు చాలా వరకు పాలు తక్కువకి ఇస్తాయి. మన భారతీయ సంతతిలో ఉన్న పశువులు 3వ ఈత, 4వ ఈత, 5వ ఈత వరకు చక్కగా పాలిస్తున్నాయి. తర్వాత నుంచి పాల వ్యవధి అనేది పాలు తగ్గిపోతా వస్తున్నాయి. 1-2 ఈతల్లో కూడా పాలు అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని లాక్టేషన్ ఈల్డ్ అంటాం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి లాక్టేషన్ పీరియడ్ అంటే ఒక ఆవు కానీ గేదె కానీ డెలివరీ అయింది, డెలివరీ అయిన తర్వాత ఇంకొక ఈత కట్టి డెలివరీ అయ్యే వరకు మధ్య కాలాన్ని లాక్టేషన్ పీరియడ్ అంటాం అనమాట. సెకండ్ లాక్టేషన్ ఇది, థర్డ్ లాక్టేషన్ ఇది అంటాం కదా. అంటే ఒక ఈతకి మరియు ఇంకొక ఈతకి మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం లాక్టేషన్ పీరియడ్ అంటాం. 365 డేస్లో ఒక డెలివరీలో ఎన్ని పాలిస్తుంది తెలియజేసేదని లాక్టేషన్ పీరియడ్ అంటాం అనమాట. పర్సిస్టెన్సీ ఆఫ్ మిల్క్ ఈల్డ్, లాక్టేషన్ పీరియడ్ గురించి డిస్కస్ చేశాము. పర్సిస్టెన్సీ ఆఫ్ మిల్క్ ఈల్డ్ అంటే 3 నుంచి 4 నెలల వరకు, అంటే 120 రోజుల వరకు అత్యధికంగా పాలిచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పాలు అనేది తగ్గుకుంటా వస్తుంది. ఈ మనం పర్సిస్టెన్సీ ఆఫ్ మిల్క్ ఈల్డ్ని ఎక్కువ మొత్తంలో ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేసేలాగా చూసుకోవాలన్నమాట. అలా చూస్తే పర్సిస్టెన్సీ ఆఫ్ మిల్క్ ఈల్డ్ని మనం రేషియోని 4 నుంచి 5 నెలలే కాకుండా పర్సిస్టెన్సీ ఆఫ్ మిల్క్ ఈల్డ్ని అధిక మొత్తంలో, అంటే ఇంకొక నెలన్న పెంచే విధంగా ప్రయత్నం చేయాలంటే మంచి ఫీడ్, దాన అనేది మంచిగా అందిస్తే అధిక పాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ అంటే ఒక ఆడదూడ జన్మించిన తర్వాత అది ఇంకొక దూడకి జన్మనిచ్చే మధ్యకాలాన్ని ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ అంటాం అనమాట. మన భారతీయ సంతతిలో విదేశీ జాతుల కంటే కూడా పశువులు అనేది జన్మించటము, కొంచెం దూడల సంఖ్య అనేది తక్కువగా ఉంది. ప్లస్ దాని యొక్క ఎదకాలము ప్లస్ మరియు ఫస్ట్ ఎద లక్షణాలు చూపించడానికి, కన్సీవ్ అవడానికి కూడా కొంచెం ఎక్కువ కాలం తీసుకుంటుంది. విదేశీ జాతులలో 2.5 సంవత్సరాలకెల్లా కట్టడం అయిపోతే మనది 3.5 నుంచి 4 సంవత్సరాల సమయం అనేది ఫస్ట్ క్రాసింగ్ అవడానికి, యానిమల్ క్రాసింగ్ చేయించడానికి మనకి టైం పడుతుంది అనమాట. దాని ద్వారా మనం మళ్ళీ ఇంకొక 9 నుంచి 10 నెలలు మనము గర్భ వ్యవధి ఉంటుంది కాబట్టి దూడ జన్మించడానికి 4.5 నుంచి 5 సంవత్సరాల వ్యవధి మొదటి ఈత రావడానికి పడుతుంది అనమాట.
ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ అంటే ఏంటంటే పుట్టినటువంటి ఆడదూడ ఇంకొక దూడకి జన్మనిచ్చేటువంటి మధ్యకాలాన్ని ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ అంటాం అనమాట. విదేశీ జాతులలో ఎలా ఉంది అంటే 2.5 సంవత్సరాలకి కన్సీవ్ అయిపోయి 3.5 years కల్లా డెలివరీ అయిపోతుంది, ఫస్ట్ డెలివరీ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ మన భారతీయ సంతతిలో ఎలా ఉంది, 3.5 సంవత్సరాలకి కన్సీవ్ అవ్వటము, ఒక 9 నుంచి 10 నెలలు సమయం తీసుకొని తర్వాత డెలివరీ రేట్ అంటే 4.5 నుంచి 5.5 సంవత్సరాల వ్యవధి అనేది పడుతుంది. సర్వీస్ పీరియడ్ అంటే సేవాకాలం. ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత యానిమల్ యొక్క సర్విక్స్ యూట్రస్ నార్మల్ స్టేజ్కి ఎప్పుడు వస్తుందని తెలుసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో నార్మల్ స్టేజ్కి అనేది వస్తుంది. 45 రోజులలో మనకి మళ్ళీ యానిమల్ ఋతుచక్రం అనేది స్టార్ట్ అయ్యి హీట్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఆ హీట్ని వదిలిపెట్టిన ఇంకొక 18 నుంచి 21 రోజులు తీసుకుంటే మనకి 60 నుంచి 75 రోజుల మధ్యలో సెకండ్ హీట్కి వచ్చి కన్సీవ్ చేయించుకుంటే మనకి యానిమల్ సక్సెస్ రేట్ అంటే యానిమల్ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సర్వీస్ పీరియడ్ ఏంటి అంటే ఒక యానిమల్ డెలివరీ అయింది, మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మధ్య వ్యవధిని మనం సేవాకాలం అంటాం. ఇది కనీసం 60 నుంచి 75 రోజుల మధ్యలో అయిపోతే మనకి ఎక్కువ ఈతలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం విలేజ్లలో కానీ షెడ్లలో కొన్ని డైరీ ఫార్మ్స్లో గమనిస్తే ఈ గేదె ఈని సంవత్సరం అవుతుందండి, ఈ గేదె 3 సంవత్సరాల నుంచి పాలిస్తుందండి అని చెప్తారు. అంటే ఏజ్ సర్వీస్ పీరియడ్ ఎంత పెరిగితే అంత లాస్ అనమాట. ఎందుకు, ఇప్పుడు 60 to 75 డేస్లో కన్సీవ్ అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ అది 7 months వరకు పాలు ఇచ్చుకుంటా ఉండి లాస్ట్ 3 months ఆపటం వల్ల మనకి ఇయర్కి ఒకటి 11 నుంచి 12 నెలలకి ఒక దూడని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఒక్క దూడకే 3 సంవత్సరాల వ్యవధి 2 సంవత్సరాల వ్యవధి ఇచ్చేస్తే సర్వీస్ పీరియడ్ అనేది ఈ లోపు కంప్లీట్ అవ్వకుండా ఉంటే ఏమవుతుందంటే తన యొక్క జీవితకాలం మొత్తంలో కూడా దూడల సంఖ్య అనేది తగ్గిపోయి మిల్క్ ఈల్డ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. డ్రై పీరియడ్ అంటే ఒట్టిపోయి కాలం అంటే ఇప్పుడు పశువు డెలివరీ అయింది, కన్సీవ్ అయింది, మనం తర్వాత ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏం చేస్తాము, లాస్ట్ 7 months వరకు పాలు పిండి తర్వాత ఆపేస్తాం. 7 నెలల గర్భం నుంచి డెలివరీ అయ్యే వరకు మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం డ్రై పీరియడ్ అంటాం. అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే మనం కరెక్ట్గా యానిమల్ని 60 to 75 డేస్లో కన్సీవ్ చేయించుకుంటే 7th month వరకు పాలు పిండుకునే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సంవత్సరాలకో కన్సీవ్ చేయించారనుకోండి, అది 3వ నెలలో 4వ నెలలో తంతది నేను పాలు ఇవ్వనని. అలా జరిగే అవకాశాలు లేకుండా ముందలే మనం కన్సీవ్ చేయించుకుంటే డ్రై పీరియడ్ అనేది తగ్గి మనకి కరెక్ట్గా ఇయర్కి ఒక దూడనిచ్చే అవకాశాలు అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కావింగ్ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక డెలివరీలో ఒక ఈతలో ఒక దూడ జన్మించింది, ఇంకో ఈతలో ఇంకొక దూడ జన్మించింది. రెండింటి మధ్య ఉన్నటువంటి సమయాన్ని మనం కావింగ్ ఇంటర్వెల్ అంటాం. ఇది కనీసం 14 నుంచి 18 నెలల మధ్యలోనే ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశాన్ని మాత్రం ఇవ్వకూడదు. ఇది ఎప్పుడు అవుతుంది, డెలివరీ అయినటువంటి పశువు 60 నుంచి 75 రోజుల మధ్యలో కన్సీవ్ అవ్వటం అయిపోయి కనీసం 7 నెలలు పాలు పిండుకుంటే మనకి లాస్ట్ 3 months అనేది డ్రై పీరియడ్ పెట్టుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కావింగ్ ఇంటర్వెల్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఒక పశువు యొక్క జీవితకాలం మొత్తం మీద కూడా ఎన్ని దూడలు ఇస్తుంది. ఇది ఎలా బేస్ చేసుకుని అంటే మనకి ముందర మాట్లాడుకున్నాం కదా, కావింగ్ ఇంటర్వెల్, డ్రై పీరియడ్, వీటన్నిటిని కూడా మనం సస్టైనబుల్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకి రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అని వస్తుంది అనమాట. కనీసం సంవత్సరానికి ఒక దూడ లేదు 14 నుంచి 16 నెలల్లో ఒక దూడనిచ్చిన రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అంటే యూట్రస్ మనకి హెల్త్ అంతా సపోర్ట్ చేస్తే మనకి కనీసం తన యొక్క జీవిత కాలంలో ఎన్ని దూడలు ఇస్తుంది, మనం యూట్రస్ని వీటిని అంత చక్కగా మెయింటైన్ చేస్తే ఎన్ని దూడలు ఇస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అంటాం అనమాట. అంటే మనము గర్భసంచికి సంబంధించినటువంటి హెల్త్ ఎలా ఉంది, తన యొక్క పూర్తి జీవిత కాలంలో ఎన్ని దూడలు ఇస్తుంది అనే దాన్ని రీప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అంటాం అనమాట. ఫీడ్ యూటిలైజేషన్ అంటే మనం ఇస్తున్నటువంటి ఆహారం ఏదైనా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాన, మినరల్ మిక్చర్, కాల్షియం ఏదైనా కూడా మనం ఇస్తున్నటువంటి ఆహారాన్ని నీట్గా పాల రూపంలో ఎంత మొత్తంలో తీసుకొని బాడీకి ఎంత మొత్తంలో యూజ్ చేసుకొని మిగతాది పాల రూపంలో ఇస్తుంది, అలా మంచిగా యూటిలైజ్ చేసుకోలేస్తుందా అనేదాన్ని ఫీడ్ యూటిలైజేషన్ అంటాం అనమాట. డిసీజ్ రెసిస్టెన్సీ అంటే రోగ నిరోధక శక్తి ఎలా ఉంది అనేది ఇంకొక పాయింట్. అయితే మన భారతదేశ సంతతికి మాత్రం రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే మన యొక్క అట్మాస్ఫియర్, మన యొక్క జాతి లక్షణాలు అనేవి రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉన్నాయి. కాబట్టి మన భారతీయ సంతతిని వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అందుకే అనమాట, రోగ నిరోధక శక్తి అధికంగా ఉందని. కనీసం ఈ వీడియోలో 10 పాయింట్లు మాట్లాడాం. ఈ 10 పాయింట్లు కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైరీ ఫామ్నే మార్చేస్తుంది.
దీన్ని మనం గుర్తుపెట్టుకొని నడుచుకుంటే మన డైరీ ఫామ్ ఆర్థికంగా ముందరికెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరైనా మీతోటి ఈ పాయింట్ల గురించి డిస్కస్ చేశారా? డ్రై కవ్, కావింగ్ పీరియడ్, సర్వీస్ పీరియడ్, వీటన్నిటి గురించి ఎవరైనా డిస్కస్ చేశారా మీతోటి? ఎవరైనా మీతోటి మాట్లాడటం కానీ ఎవరైనా యూట్యూబర్ డిస్కస్ చేశారా ఈ విషయాల గురించి? ఈ పేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాడి రైతులు మన వీడియోని చూశారు, వాళ్ళు సేవ్ చేసుకునేటట్టుగా ఉండాలి, అది వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఎప్పుడైనా ఆ టాపిక్ వస్తే గుర్తు పెట్టుకునేటట్టుగా ఉండాలి. అలా ఆలోచించి ఈ వీడియోలు తీయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి. మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు డైరీ ఫామ్ ఉంది, ఉపయోగపడుతూ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి వింటే గుర్తు పెట్టుకునే వీడియో అయితే అస్సలే కాదు ఇది. ఎందుకంటే మాకే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, పెద్ద మంచి టాపిక్ అన్నమాట ఇది. ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డైరీస్ అంటే ఇది నా ఛానల్ కాదు, మన పాడి రైతులు అందరిది అన్నమాట. మీరిచ్చే బూస్టప్ వల్లనే ఇంకొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ అనేది పెట్టి వీడియోస్ తీసి మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.